మీ అంచనా జనసేన పార్టీకి పాలకొండ. రైట్. నెక్స్ట్ నెల్లిమర్లలో కూడా చాలామంది జనసేన పార్టీ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ లోకం మాధవి అనూహ్యంగా టికెట్ దక్కించుకున్న పరిస్థితి. లోకం మాధవ్కి బడ్డుకొండ అప్పలనాయుడికి పోటీ ఏ రకంగా ఉండవచ్చు? అంటే ఇక్కడ విజయనగరం ఉత్తరాంధ్ర జిల్లాలో వచ్చేటప్పటికండి తూర్పు కాపులు ఓసీ కాపులు, అంటే ఓసీ కాపు అంటే తెలగ దొరలు. ఈ భోగాపురం అప్పుడు దొరగారని మన స్పీకర్ చేశారు. వాళ్ళ బ్రదరు సంజీవ్ దొరగారు, ఆయన దాదాపు ఎమ్మెల్యేని ఎంపీ చేశారు. వాళ్ళ పెద్ద కుటుంబాల ప్రాంతాల్లో ఈ నెల్లిమల్ల, భోగాపురం, మన ఎయిర్పోర్ట్ ఉన్న ప్రాంతాలు ఇదంతా కూడా తెలగ కమ్యూనిటీ విస్తృతంగా ఉన్నారు. ఓసీ కాపులు, వాళ్ళతో పాటు కాపులు కూడా బలంగా ఉన్నారు. ఆ ఉన్న ఏరియాలో మన లోకం మాధవి గారు ఆమె బ్రాండ్ మీద ఆదించి వాళ్ళ హస్బెండ్ కాపు, ఈ ఫ్రమ్ నర్సాపురం మొగత్తూరు ఏరియా నుంచి ఇక్కడికి వచ్చి ఆయన ఈ సాఫ్ట్వేర్ సంబంధించిన కంపెనీలు, ట్రైనింగ్ సంబంధించిన పెట్టారు. దాదాపు ఒక 1000 కోట్ల మంది పైన అధిపతులు బాగా సంపాదించుకున్నారు. అమెరికాలో కూడా కంపెనీలు ఉన్నాయి ఆయనకి. మొదట్లో క్యాండిడేట్ గా వాళ్ళు లాస్ట్ టైం కూడా వాళ్ళే కంటెస్ట్ చేశారు జనసేన పార్టీ తరఫున. వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ప్రామిస్ చేస్తున్నారు. వేరే క్యాండిడేట్ కూడా అనుకూలమైన క్యాండిడేట్, తొందరగా గెలవగలిగే క్యాండిడేట్, అటు బొత్స సత్యనారాయణ గారికి బాగా అనుభవం, వాళ్ళ ఫ్యామిలీ కూడా దగ్గర మనిషి అయినా ఒక మనిషికి టికెట్ ఇస్తే బాగుంటుందని అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో కంటెస్ట్ చేసిన మనిషి, ఆల్రెడీ మాట ఇచ్చామన్న ఉద్దేశంతో వారికే టికెట్ ఇచ్చారు. మొదట్లో కొంత వ్యతిరేకత, కొన్ని డిస్టర్బెన్స్లు అయితే ఆ ప్రాంతంలో ఉన్నాయి కానివ్వండి. ఖచ్చితంగా 70-30% అండి, 70% చివరి నిమిషంలో గెలుపు వాళ్ళకే. ప్రజలందరూ కూడా దాదాపుగా లోకం మాధవి గారి కంటే లోకల్ గా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కొన్ని లోకల్ ఉన్నాయి, ఉన్నా కూడా చివరి ఓటింగ్ ప్యాటర్న్ అనుకూలమైంది. డబ్బులు ఖర్చు విషయంలో కూడా కొంచెం వాళ్ళు ఏదున్నా కూడా వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయి అన్ని కూడా జాగ్రత్తగా చూసుకున్నారు. కాబట్టి మినిమం 70% పైన గ్యారంటీగా నెల్లిమర్ల కాన్స్టిట్యూన్సీ జనసేన పార్టీ గెలుస్తుంది. రైట్. పాల్గొండ నెల్లిమర్ల మీ అంచనా ప్రకారం జనసేన గెలుస్తుంది అనేది, కానీ మెజారిటీ సర్వేలు ఇప్పటివరకు చెప్పేది ఏంటంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి.